హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. సొరకాయతో పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. మెజర్మెంట్ కోసము కప్పు లేదా గ్లాసుని తీసుకొని అన్నీ కూడా దాంతోనే మెజర్ చేసుకోవాలి. ముందుగా పావు కప్పు వరకు శనగపప్పును గంట పాటు నానపెట్టుకోవాలి. టైం లేదు అంటే హాట్ వాటర్లో 15 నిమిషాలు నానపెట్టుకోండి. లేత సొరకాయను హాఫ్ వరకు తీసుకున్నాను. వాష్ చేసి పీల్ తీసేసుకోవాలి. పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మెజర్ చేసుకోవాలి. ఇది 1.5 కప్పు వరకు వచ్చింది. దీన్ని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. 1 కప్పు బియ్యం పిండి, పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, 1 స్పూను జీలకర్రను వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి. 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని, కొద్దిగా అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని పిండిలోనికి వేసుకోవాలి. మీరు కారం ఇంకా ఎక్కువగా తింటారు అంటే మరి కాస్త పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. 1 అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పును, అరకప్పు పెరుగును, పావు కప్పు వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఎలా కలుపుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అవసరం అనిపిస్తే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొద్దిగా వేసుకోవాలి. బాణలి నిండా పునుగులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కాలడానికి ఎక్కువ టైం తీసుకోదు, అదేవిధంగా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. వీటిని ఇలాగే తినేయచ్చు లేదా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. టేస్ట్ నచ్చి కాస్త ఎక్కువగా తిన్నా కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు. వీటిని టిఫిన్గా కానీ లేదా స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసి పెట్టారంటే మీరు చేస్తూనే ఉంటారు, అవి అయిపోతూనే ఉంటాయి. అంత రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సొరకాయతో చాలా రెసిపీస్ నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఏ వీడియోని మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.